దేశంలోనే విశ్వసనీయుడైన వరిష్ఠ నాయకుడు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అతి తక్కువగా మాట్లాడతారు. అయితే ఆయన మాట్లాడినప్పుడు దేశ ప్రజలంతా జాగ్రత్తగా ఆలకించాలి. అయితే మీడియాను తన కబంధ హస్తాల్లో ఇరికించిన బీజేపీ నవీన్ పట్నాయక్ మాటలు దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. నవీన్ పట్నాయక్ తాజాగా రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఒడిశాలో గేమ్ చేంజర్ అవుతానని ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ చివరకు నేమ్ చేంజర్ గా మిగిలిపోయిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మారుస్తూ కాలక్షేపం చేస్తున్నది, ప్రజలను మభ్యపెడుతున్నది. ఒడిశాలో రాజ్యం ఏలుతున్న బీజేపీ పార్టీ కూడా అదే పని చేస్తున్నది. కూటమి లాగానే ఒడిశాలో బీజేపీకి అలవిమాలిన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. అక్కడ కనీసం బడ్జెట్ సమర్పించే ధైర్యం చేసింది ఒడిశాలో. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా లేదు. అందువల్ల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో సరిపెట్టేసింది. బీజేడీ ప్రభుత్వం అమలు చేసిన 45 పథకాలకు బీజేపీ ప్రభుత్వం పేర్లు మార్చేసింది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతుంది. క్రమక్రమంగా ఒక్కొక్కటికే చాలా మార్చేశారు. 5 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నవీన్ పట్నాయక్ ప్రవేశపెట్టిన ప్రజల జ్ఞాపకాలను తుడిచేయాలన్నది బీజేపీ వ్యూహం. ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలకు అసూయతో కూటమి ప్రభుత్వం పేర్లు మార్చేస్తున్నది. ఇక ఒడిశాలో గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సుల రంగులను ఆకుపచ్చ రంగు నుంచి కాషాయ రంగుకు బీజేపీ ప్రభుత్వం మారుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ను నీలి రంగు నుంచి పసుమయం చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే కూటమిలో జనసేన, బీజేపీ ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ కొద్దిగా సందేహిస్తున్నది. బీజేడీ పాలనలో అమలు చేసిన 80% పథకాలను బీజేపీ దాదాపు అలాగే కొనసాగిస్తున్నది. అయితే పథకాల పేర్లు మాత్రం మార్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ వరవడిలోనే 6 గ్యారంటీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని అమలు చేయలేక చతికిలబడుతోంది. ఒడిశాలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఎంత బలమైనవో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు నెలకు 1500 ఇస్తామని ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. ఒడిశాలో ప్రతి మహిళకు సంవత్సరానికి 50,000 రూపాయలు ప్రభుత్వం గిఫ్ట్ వోచర్లు ఉచితంగా ఇస్తుందని బీజేపీ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది. ఈ పథకం అమలులో ఏటా 1,00,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. కానీ ఒడిశా బడ్జెట్ లో 10,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఒడిశాలో 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డల నిధి గురించి మాట్లాడటానికి చంద్రబాబు వెనుకంజ వేస్తున్నారు. వాగ్దానాలు చేసినప్పుడు ధాటిగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు అమలు చేయాలంటే భయం వేస్తున్నదని అసెంబ్లీలోనే బాహాటంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వృద్ధుల పెన్షన్ 4,000కు చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. ఆ ఒక్క పథకాన్ని వాగ్దానం చేసిన తీరులో అమలు చేసింది. అదేవిధంగా ఒడిశాలో వృద్ధుల పెన్షన్ 3,500 చేస్తానని బీజేపీ వాగ్దానం చేసింది. అయితే అధికారంలోకి వచ్చాక అనేక షరతులు పెడుతోంది. ఒడిశాలో 50 లక్షల మంది పెన్షనర్లలో కేవలం 1,00,000 మందికి మాత్రమే పెన్షన్ మొత్తం పెంపు వల్ల ప్రయోజనం కలుగుతుంది. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఏటా 21,000 కోట్ల అవసరం అవుతుంది. అలాగే క్వింటాల్ వరికి మద్దతు ధర 3,100 రూపాయలు ఇస్తానని బీజేపీ వాగ్దానం చేసింది. బడ్జెట్ లో కేటాయింపుల వల్ల 30% మంది రైతులకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు ఏటా 3,000 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. అందులో భాగంగా ఒడిశాలో 3 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ పథకం అమలు అవుతోంది. నెల 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందజేస్తున్నారు. ఒడిశాలో ఇళ్లలో వినియోగించే విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఒడిశాలో 1.5 లక్షల గృహాలు ఉన్నాయి. అందులో 3 లక్షల కుటుంబాలకు మాత్రమే ఉచిత విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావచ్చు. అలాగే స్వయం సహాయక బృందాలలో సభ్యులుగా ఉన్న 25 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. దీనికి 20,000 కోట్ల నిధులు అవసరం. కానీ బడ్జెట్ లో 1,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వాగ్దానాల అమలులో ప్రజలను మోసగించినట్లే
ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం మోసాల ద్వారి పట్టింది. అందుకనే ఆ ప్రభుత్వాన్ని నవీన్ పట్నాయక్ జుమ్లా మోసకారి ప్రభుత్వం అని పేరు పెట్టారు. మిమ్మల్ని అలా పిలవాల్సి వచ్చినందుకు నన్ను క్షమించండి, మీరు ప్రజలను మోసం చేశారు అని నవీన్ పట్నాయక్ ఢంకా బజాయించి చెప్పారు. బీజేడీ పార్టీ గుర్తు శంఖం ఊదినట్లు గట్టిగా చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం జుమ్లా మోసకారి ప్రభుత్వం అనాలా? దానికి వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా? కొందరు దానిని ఈవీఎం ప్రభుత్వం అంటున్నారు. ఎవరి ఇష్టం వారిది.